జై శ్రీరామ్, జై శ్రీష గాయస్. ఎలా ఉన్నారు ఫ్యామిలీ? నేను అనుకోని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. దానికైతే ఈ వీడియోలో అయితే మనం 35 days ఛాలెంజ్ అయితే తీసుకున్నాం కదా. సో 35 days లో 35 డ్రాయింగ్స్ చేసుకోవాలనేసి 35 days డ్రాయింగ్ ఛాలెంజ్ లో ఈ రోజు అయితే డే అయితే ఇప్పుడు నడుస్తుంది గైస్. సో ఈ రోజు అయితే 6th day లో మనం సంక్రాంతికి సంబంధించి స్పెషల్ డ్రాయింగ్ అయితే చేయడానికి పోతున్నాం. సో సంక్రాంతిలో మనకైతే మెయిన్గా ఈరోజు మనం గణేష్ మహారాజ్ సంబంధించి డ్రాయింగ్ చేయడానికి పోతున్నాను. అండ్ అలాగే సంక్రాంతి స్పెషల్గానే చేయాలి. సో అలా అనేసి నేనైతే మన గణేష్ మహారాజ్ అయితే పతంగ ఇట్లా కైట్ ఎగిరినట్టుగా ఆ విధంగా డ్రాయింగ్ అయితే చేస్తాను. సో అందరైతే ఒక్కసారి వీడియోకి స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్కి అయితే చూసేయండి. సో డ్రాయింగ్ అనేది అదిరిపోయింది. లాస్ట్కి అయితే చూసేయండి. డ్రాయింగ్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. ఒక్కసారి మీ డ్రాయింగ్ ఎలా అనిపించింది నాకైతే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇప్పుడైతే మాటలాగా ఉంటే వీడియో స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి అయితే ఇప్పుడు దాకా మీరు చూస్తున్న వీడియోస్లో మీకు డ్రాయింగ్స్ ఎలా అనిపిస్తున్నాయి అందరైతే నాకు అది నా కమెంట్ బాక్స్లో చెప్పేయండి. సో డ్రాయింగ్లో ఏమైనా చేంజెస్ చేయాలా, సో అవన్నీ కమెంట్ బాక్స్లో ఒపీనియన్ అయితే ఇవ్వచ్చు. సో మొత్తానికి అయితే ఇప్పుడు మాటలాగా ఉంటే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అందరికైతే హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్గా. సో సంక్రాంతి మీరు ఏ రోజుగా సెలబ్రేషన్స్ చేసుకుంటారో నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. అంటే కొందరు 13, 14, 15 సో ఈ 3 days నుంచి మీరు ఏ డేట్స్ అంటే ఏ తారీఖు రోజు సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్ బాక్స్లో చెప్పేయండి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో స్టార్ట్ చేద్దాం. అందరైతే వీడియోకి లైక్ చేసేయండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి అయితే చూస్తున్నారు ముందుగా అయితే మన రిఫరెన్స్ ఇమేజ్ అయితే మనం తీసుకున్నాము. సో దీంట్లో అయితే మన గణేష్ మహారాజ్ అయితే కైట్ ఎగిరిస్తుండు. సో రిఫరెన్స్ అయితే నేను ఏం తీసుకోలేను, ఓన్గానే డ్రాయింగ్ చేసినాను. అయినా ఇప్పుడు ఈ డ్రాయింగ్లో ఇప్పుడైతే వీడియోలో కనిపిస్తుంది కదా, దీని మీద నేను బ్లాక్ పెన్తో అంత అవుట్లైన్ అయితే చేసుకుంటున్నాను కదా. సో ఇదంతా అయితే మనం ఆల్రెడీగా డ్రా చేసుకున్నాం. దీని మీద ఇంకోటిసారి పెన్తో అయితే డ్రా చేసుకుంటాను. సో దాంతో మనకి కలర్ చేసినాక ఇంకోటిసారి అవుట్లైన్ చేయడానికి అయితే అవసరం ఏమి ఉండదు. మొత్తానికి బ్లాక్ పెన్తో అయితే అవుట్లైన్ ఇంకా చేస్తున్నాను. సో దీంట్లో డ్రాయింగ్లో అయితే మనం చాలా స్పెషల్గా అయితే చేసినాము. అంటే మొత్తానికి సంక్రాంతి అయితే నేను దీంట్లో ఒక్క డ్రాయింగ్లో సంక్రాంతికి సంబంధించి మొత్తం చూపెట్టాలని ప్రయత్నం అయితే చేసినాను. సో మన గణేష్ మహారాజ్ అయితే కైట్ ఎగురుస్తుండు. సో సంక్రాంతిలో కైట్స్ అనేవి చాలామందికి పిల్లలు అనేది కైట్స్ అని పడతారు సంక్రాంతి అంటే. సో అలా అనేసి మనం గణేశుడు పెద్దవాళ్ళకిన కైట్స్ అయితే ఎగిరిస్తారు సంక్రాంతి పండుగ అయితే. అలా అనేసి మన గణేష్ మహారాజ్ పతంగ ఎగిరిస్తున్నట్టయితే మీకు ఇక్కడ చూపెడుతున్నాము. సో మొత్తానికి పతంగ అనేది దానికి ఒక చరాక్ అనేది మనకు మూషక్ మహారాజ్ పట్టుకున్నట్టుగా ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాము, ఎక్కువ లేట్ చేయకుండా. సో మొత్తానికి చూస్తే కనుక ఇక్కడైతే మనం ముందుగా ఎప్పుడైనా బాడీ కలర్తోనే స్టార్ట్ చేస్తాను నేనైతే డ్రాయింగ్ చేసేటప్పుడు. సో మొత్తానికి మనమైతే ఈ డ్రాయింగ్ బుక్లో అయితే వేరే గణేష్ మహారాజ్ సంబంధించి గణేష్ మహారాజ్ వేరే వర్క్ చేసుకుండా డ్రా చేసడానికి ఎక్కువ ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఈరోజు డే 6 కదా. సో మీ అందరూ చూస్తే కనుక మనం డే 1 నుంచి ఇప్పుడు దాకా అయితే మొత్తం గణేష్ మహారాజ్ వేరే వర్క్స్ చేసుకున్నట్టు. సో ఆ విధంగానే చేస్తున్నాము. సో డే 1లో గణేష్ మహారాజ్ డ్యాన్స్ చేసినట్టు, అండ్ అలాగే దాని తర్వాతకి గణేష్ మహారాజ్ లడ్డు తినన్నట్టుగా గణేష్ మహారాజ్ చుట్టూరు చాలా లడ్డూస్ ఉన్నాయి. సో ఆ విధంగా దాని తర్వాతకి డే 3లో అయితే గణేష్ మహారాజ్ బుక్లో చదువుతున్నట్టు. సో ఈరోజు అయితే మనం గణేష్ మహారాజ్ని పతంగ ఎగిరేసేట్టుగా చేస్తున్నాము. మీ కాడ ఏమైనా ఐడియా ఉంటే సజెషన్ ఉంటే ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి గణేష్ మహారాజ్ సంబంధించి డ్రాయింగ్కి. సో అలా అనేసి అండ్ ఇంకోటి ఏమైనా రిఫరెన్స్ ఉంటే మీరైతే నా ఇన్స్టా ఐడి మీద సెండ్ చేసుకోవచ్చు. సో ఇన్స్టా ఐడి అనేది NB/creations అని ఉంటుంది. సో ఈ సెర్చ్ కొడితే కనుక మన ఇన్స్టా ఐడి అయితే వచ్చేస్తుంది. మొత్తానికి మన గణేష్ మహారాజ్ ఏదైతే పతంగ అయితే డ్రా చేస్తుండ్రు కదా, అంటే ఎగిరిస్తుండు కదా. సో ఆ పతంగకి అయితే మనం 6 కలర్ పతంగ అయితే చేస్తున్నాం. అంటే మొత్తం దాంట్లో 6 కలర్స్ అయితే ఉంటాయి. ముందు 7 కలర్స్ చేద్దాం అనుకున్నాను, కానీ అదైతే కుదరలేదు. అండ్ ఇంకోటి గణేష్ మహారాజ్ పంచకి ఆరెంజ్ కలర్, అండ్ అలాగే షాల్వాకి అయితే ఎల్లో కలర్ అయితే నేను చేస్తున్నాను. మొత్తానికి మీరైతే బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనుక నేను ఎల్లో కలర్వి 3 కైట్స్ అయితే చేసినాను. యాక్చువల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ర్యాండమ్లీగా కైట్స్ అయితే నేను చేస్తాను. సో దాంతో బ్యాక్గ్రౌండ్లో ఇది అనేది ఇంకా చాలా మంచిగా అయితే వస్తుంది. సో మొత్తానికి మీరు మొత్తం వీడియో లాస్ట్కి అయితే చూసేయండి, మీకే బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంటుందని అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి మెయిన్ విషయం ఏంటిదంటే మన గణేష్ మహారాజ్ సంబంధించి పాదాల కాడ మీరు కనుక చూస్తే ఏదైతే లడ్డూలు అయితే ఉన్నాయి, అండ్ అలాగే స్నాక్స్ అయితే ఉన్నాయి. సంక్రాంతిలో మనం ఫెస్టివల్లో స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో అలా అనేసి అండ్ అలాగే కైట్స్ కానీ చరాక్ కానీ, అంటే అది ఏదైతే చర్కీ అనేది చెప్తారు కదా, సో అది కానీ. సో అవన్నీ అయితే మనం ఆడ అరేంజ్ చేసినాము.
సో మొత్తానికి గణేష్ మహారాజ్ సంబంధించి లుక్ చాలా అదిరిపోయింది. గణేష్ మహారాజ్ అయితే మనం చూసేటట్టుగా కైట్ ఎగిరేయడంలో చాలా బిజీ అయితే ఉన్నారు. సో మొత్తానికి బ్యాక్గ్రౌండ్లో అయితే కలర్వి కైట్స్ అయితే డ్రా చేస్తాను. సో దాంట్లో నుంచి లుక్ అనేది బ్యాక్గ్రౌండ్లో చాలా మంచిగా అయితే వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్లో చాలా సంక్రాంతి పండుగ రోజు అయితే మన అందరి ఇంటి ముంగట అయితే మనం రంగోలీ అయితే చేస్తాము కదా. సో దాన్ని ఎలా మర్చిపోవాలనేసి నేను రంగోలీగానే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా. సో నా రంగోలీ స్కిల్స్ ఎలా ఉన్నాయి అది నాకైతే ఎవరైనా కమెంట్ బాక్స్లో చెప్పేయండి. సో ఒకవేళ నేను రంగోలీ చేస్తే ఈ విధంగానే చేస్తాను. సో నేనైతే రంగోలీలో మెయిన్గా కలర్ఫుల్గా ఎక్కువ చేద్దామని అనుకున్నాను. సో ఆ విధంగానే చేయడానికి ప్రయత్నం అయితే చేసినాను. అంటే ఎక్కువ కలర్స్ ఉండాలి రంగోలీలో. సో ఆ విధంగా సో అందరైతే సంక్రాంతి రోజు కైట్ ఎగిరిస్తారు అండ్ అలాగే స్నాక్స్ చేసుకుంటారు అండ్ అలాగే రంగోలీగా చేసుకుంటారు కదా. సో ఇవి నాకు ఏమేమి తెలిసినవి. సో అవన్నీ అయితే నేనైతే ఈ డ్రాయింగ్లో మెయిన్ పర్పస్గా అయితే చేసినాను. సో నేను ఏమైనా మిస్ అయిపోయినా అంటే మీరు నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే సజెషన్ అయితే ఇవ్వండి. సో చూస్తున్నారు ఎంతగానో అయితే మొత్తానికి మనం కలర్స్ అయితే ఫిల్ చేస్తున్నాం. ఇప్పుడైతే మీరందరైతే ఫైనల్ లుక్కే చూడాలి. మొత్తానికి డ్రాయింగ్కి సంబంధించి డ్రాయింగ్ అనేది 100% కంప్లీట్ అయిపోయింది. అంటే కొంచెం మొత్తం వర్క్స్ అయిపోయినాక ఒకసారి అయితే చూసేయండి. సో గైస్ చూసేసినారు డ్రాయింగ్ అయితే. మీ అందరికీ డ్రాయింగ్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పేయండి. డ్రాయింగ్లో అయితే మన గణేష్ మహారాజ్ అయితే కైట్ ఎగిరిస్తుండే అండ్ అలాగే మనం మూషక్ మహారాజ్ అయితే చరాక్ అయితే పట్టుకుండు. అండ్ ఇంకోటి మనమైతే వీలైతే ఒకసారి ప్రయత్నం చేస్తాము మీకు సంక్రాంతికి ఇంకా చాలా స్పెషల్ వీడియోస్ అందించడానికి. అంటే చరాక్ మీద డెకోర్ కానీ సో అండ్ అలాగే కైట్స్ మీద డెకోర్ కానీ సో అవన్నీ చేసుకుంటా కొన్ని వీడియోస్ అయితే మీకు చూపెడతాను. సో అలాంటి ఆ వీడియోస్ కోసం నేనైతే ప్రిపేర్ అవుతున్నాను. సో అంతా మీకు చూపెడతాను డీటెయిల్తో సంక్రాంతికి సంబంధించి. సో అందరైతే మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకోండి ఇక సంక్రాంతి అనేది. సో మాంజా అనేది అంటే చైనా మాంజా అనేది తక్కువ యూజ్ చేయండి. దాంతో హ్యాండ్స్ మీద కట్ కానీ సో చాలా అంటే న్యూస్ ఛానల్ మీద చెప్తున్నారు ఆ మాంజా అనేది యూజ్ చేయకూడదు అనేసి. మీరు కానీ ఎప్పుడైనా పతంగ ఎగిరేటప్పుడు సేఫ్ ఉన్న మాంజా మీకు సేఫ్ అనిపించింది సో అదే యూజ్ చేసుకోండి. హ్యాండ్స్ మీద కట్ కాకుండా టేప్ అయితే అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు డ్రాయింగ్ ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మీరు కనుక చూస్తే ఆ డ్రాయింగ్లో మనం డీటెయిల్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేసినాము. సో ఈ డ్రాయింగ్ కోసం ఈ వీడియోకి షేర్ చేసి డ్రాయింగ్ కోసం ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.